నిన్న ఒక వీడియో చేసిన కోల్కతా రేప్ ఇన్సిడెంట్ మీద. అయితే దాంట్లో కొంతమంది కామెంట్స్లో జరిగిన విషయం అందరికీ తెలుసు, దీనికి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పాలి కానీ అదే డిస్కస్ చేస్తే ఏమొస్తుంది అని మెన్షన్ చేసిండ్రు. వాళ్ళు 100% కరెక్టే. సొల్యూషన్ అంటే నాకు ఏమనిపించిందంటే, నాకు రోబో సినిమాలో ఒక సీన్ గుర్తొచ్చింది. రోబో 2లో కాదు, రోబోలో. మీరు కూడా పోయి ఆ సీన్ చూడండి, లేదా నేనే ఈ వీడియోలో చూపిస్తా, కాపీరైట్ పడినా ఏం కాదు. ఆ సీన్లో రోబోని చాలా కష్టపడి రజనీకాంత్ తయారు చేస్తాడు. వశీకరణ్ అతని పేరు. చాలా కష్టపడి తయారు చేస్తాడు, ఎన్నో ఏండ్ల శ్రమ. తర్వాత దాన్ని డెమో ఇస్తాడు. అందరూ వేరే సైంటిస్టులు అందరూ ఉంటారు, వీళ్ళ సీనియర్స్ కూడా ఉంటారు, వాళ్ళు అప్రూవ్ చేయాలి. డెమో ఇస్తుంటే అది బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంటుంది. ఈయన సీనియర్ ఒక ఆయన ఉంటాడు, ఈ సినిమాలో విలన్ ఆయన దానికి కమెంట్స్ ఇస్తుంటాడు. పరిగెత్తు, ఇంకా ఫాస్ట్గా పరిగెత్తు, రన్ ఫాస్ట్, అక్కడికి పో, ఇక్కడికి పో, ఫ్రంట్ బ్యాక్, అవి ఇవి కమెంట్స్ ఇస్తూ సడన్గా ఒక కత్తి తీసుకో, పొడిచేసేయి వశీకరణ్ని అంటే అది రుక్కుంటూ వచ్చి వశీకరణ్ని అంటే హీరో రజనీకాంత్ని పొడవడానికే పోతుంది, ఆల్మోస్ట్ పొడిచేస్తుంది. అప్పుడు స్టాప్ అంటాడు. సో కొంచెం కత్తి కూడా లోపలికి పోతుంది, దానికి రక్తం అంటుతుంది. అక్కడ ఆపమని ఆయన ప్రూవ్ చేస్తాడు, ఇది చాలా డేంజరస్ ఉంది, దీనికి ఏం కమాండ్ ఇచ్చినా పాటిస్తుంది, అది ఎవరిని చంపుతుంది, ఎట్లా చంపుతుంది అనేది కూడా తెలుస్తలేదు, దీనికి ఏం ఫీలింగ్స్ లేవు, ఏది మంచి ఏది చెడు అనేది కూడా అర్థమవుతలేదు, ఇది చాలా డేంజరస్ సొసైటీకి, దీన్ని బయట వదిలితే మనల్నే చంపేసే ఛాన్స్ కూడా ఉంది, పబ్లిక్కి కూడా చాలా డేంజరస్ ఇది, మొన్న ట్రైన్లో కూడా చాలామందిని అటాక్ చేసింది, దీన్ని ఇప్పుడే డిస్మాంటిల్ చేయాలి, దీన్ని అలౌ చేయరాదు, దీన్ని మనం అప్రూవ్ చేయరాదు, నేను అప్రూవ్ చేస్తలేను అని దాన్ని రిజెక్ట్ చేసేసి పంపించేస్తాడు. మస్తు బాధపడతాడు రజనీకాంత్. తర్వాత దాంతో కూర్చొని దాంట్లో ఫీలింగ్స్ నింపడానికి, అంటే దానికి సిచ్యువేషన్ చూపించి ప్రెగ్నెంట్ వాడిని, చిన్నపిల్లల్ని, ఏడుపుని, కోపాన్ని, నవ్వులని, సంతోషాలని, నేచర్ని అన్నింటినీ పరిచయం చేయాలని అన్నిటి ప్రయత్నిస్తాడు. ఆర్టిఫిషియల్ హార్మోన్స్ సాఫ్ట్వేర్తోని దాని లోపలికి పంపిస్తాడు, అది ఇది చేస్తాడు. అక్కడికి ఈ సీన్ అయిపోతుంది. కానీ నాకు ఏమనిపించిందంటే, ఒక రోబోని తయారు చేసిండు, ఎంతో కష్టపడి ఒక రోబోని తయారు చేస్తే దాన్ని సమాజంలోకి వదలడానికే ఎన్నో టెస్టులు పెట్టి దాన్ని రిజెక్ట్ చేసిండ్రు ఈ సీన్లో. ఎందుకంటే అది డేంజరస్ సమాజానికి అని, ఎందుకంటే దానిలో ఫీలింగ్స్ లేవని, దానికి ఎథిక్స్ వాల్యూస్ లేవని దానికి రిజెక్ట్ చేసిండ్రు. అదంతా మైండ్ బ్లోయింగ్ పర్ఫామ్ చేస్తుంటే కూడా ఇంటెన్షన్ కరెక్ట్ అయినా రిజెక్ట్ చేసిండ్రు. కాకపోతే మనుషులు ఎట్లా తయారవుతున్నారు, మనుషులు అట్లా ఎందుకు తయారవుతున్నారు అంటే అంత ఘోరంగా, అంత కిరాతకంగా, అసలు హ్యూమానిటీ అనేదే లేకుండా. మనం సోషల్ యానిమల్స్ కదా, యానిమల్స్ కాదు కదా. సోషల్ యానిమల్స్ అంటే సొసైటీలో ఇది కరెక్ట్, ఇది తప్పు, ఏది చేయబుద్ధి అయితే అది చేయరాదు, కొన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎంత ఛాన్స్ దొరికినా, ఎంత ఆపర్చునిటీ దొరికినా, ఎవరిని హింసించాలనుకున్నా కూడా హింసించరాదు, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు కరెక్ట్గా ఒక పద్ధతిగా డిసిప్లైన్డ్గా డీసెంట్గా బతకాలి అని మనం సోషల్ యానిమల్స్ అనుకున్నాం. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? రోజుకు 90 రేపులు జరుగుతున్నాయి, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, అవి బయటికి వచ్చేటివే, రానివి ఎన్ని జరుగుతున్నాయి, చిన్న చిన్న మోసాలు ఎన్ని జరుగుతున్నాయి, చిన్న చిన్న క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయి. మనకు అపరిచితుడి సినిమాలో చూపించినట్టు చిన్న తప్పే కదా అని చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. అవే అన్ని కలిపి పెద్ద తప్పులు అయిపోతున్నాయి. అంటే లంచాల కోసము, డబ్బు కోసము, పేరు కోసము, పవర్ కోసము ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూనే ఉన్నారు కదా. ఇంతమంది ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నారు? మనుషులే చేస్తున్నారు, మళ్ళీ మనమే చేస్తున్నాం. అంటే ఆలోచించి చూస్తే నాకు ఏమనిపించింది అంటే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సీన్, ఆ సీన్ని చూస్తే ఒక రోబోకి పర్మిషన్ ఇవ్వడానికనే రిజెక్ట్ చేసి దాన్ని పంపించేసి చూడ, అది డేంజరస్ అనిపించిందని. మరి ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ సమాజం మీదకి వదిలేస్తున్నారు కదా, వాళ్ళని పెంచుతలేరు, వాళ్ళే పెరుగుతున్నారు. ఎట్లాంటి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నారు, ఎట్లాంటి ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నారు, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉంటున్నాయా, వాళ్ళు సరైన స్కూలుకు పోతున్నారా, వాళ్ళ పక్కన సర్కిల్ ఎట్లుంది, వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఏ అలవాట్లు చేసుకుంటున్నారు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎట్లా పెరుగుతున్నారు, ఎట్లా తయారవుతున్నారు, లాస్ట్కి ఎట్లాంటి పనులు చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ పిల్లల్ని కనడమే తప్పు కదా. అక్కడ రోబో తయారు చేసి సమాజం మీద వదిలేయడం ఎంత తప్పో, ఇక్కడ పిల్లల్ని కానీ సమాజం మీద వదిలేయడం అంతే తప్పు. నీకు పెంచే తెలివి లేనప్పుడు, నీకు పెంచే స్థాయి లేనప్పుడు, నువ్వు వాళ్ళకు క్వాలిటీ లైఫ్ ఇవ్వలేనప్పుడు నేనేమంటున్నా, నువ్వు పిల్లల్ని కనరాదు. కరెక్ట్గా ఆలోచిస్తే నువ్వు పెళ్ళే చేసుకోరాదు. అంటే ఇన్ని టెస్టులు పెడతారు కదా మనకు. ఇప్పుడు డ్రైవింగ్కి ఫస్ట్ ఎల్బోర్డ్ రావాలంటేనే ఒక టెస్ట్, తర్వాత మెయిన్ డ్రైవింగ్ రావాలంటే మళ్ళీ ఒక టెస్ట్. ఎందుకంటే మనం సమాజం మీదకి లేదా రోడ్డు మీదకి ఒక కార్నో, బస్సునో, లేకపోతే ఒక బైక్నో తీసుకపోతే, మనం సరిగ్గా నడపకపోతే మన వల్ల చాలామందికి ట్రబుల్ అవుతుంది, మనకు కూడా ట్రబుల్ అవుతుంది, యాక్సిడెంట్లు అయితే ఎంతోమంది చచ్చిపోవచ్చు, కాళ్ళు చేతులు ఇరిగిపోవచ్చు, అది సేఫ్ కాదని డ్రైవింగ్ రూల్స్, థియరీ తర్వాత ప్రాక్టికల్
చేసి ఆ తర్వాత లైసెన్స్ ఇస్తున్నారు. చాలాసార్లు చూస్తే పిల్లలని స్కూల్లో అడ్మిషన్లు తీసుకోవాలంటే పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. అంటే ఒక స్కూల్లో వాళ్ళ పిల్లలు చదవడానికే కేపబుల్లా కాదా అని వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. డ్రైవింగ్ కోసం మనకు డ్రైవింగ్ వచ్చా రాదా అని టెస్ట్ చేసిన తర్వాతనే మనం బయటికి పోతున్నాం. మరి పెళ్ళికి టెస్ట్ ఎక్కడుంది? ఏజ్ ఒకటైనా 21 years వస్తే నువ్వు చేసేసుకోవచ్చు, అంతేనా? వాళ్ళ పెళ్ళికి కేపబుల్లా కాదా? వాళ్ళ పెళ్ళికి పనికొస్తారా రారా? పోనీ పెళ్ళికి పనికొస్తారు అనుకుందాం, పెళ్ళి చేసుకుంటారు, తర్వాత వాళ్ళిద్దరు కలిసి కాపురం చేస్తారు, సెక్స్ చేసుకుంటారు, అంతా ఓకే, అంతవరకు ఒప్పుకుందాం. పిల్లల్ని కనేటప్పుడు అన్న ఒక టెస్ట్ ఉండాలి కదా. వాళ్ళు పిల్లల్ని కనడానికి అర్హులా కాదా? కనడానికే కాకుండా పిల్లలు పుట్టినాక వాళ్ళకు టైం ఇస్తున్నారా, వాళ్ళకి ఎథిక్స్ వాల్యూస్ ఇస్తున్నారా, వాళ్ళకు కరెక్ట్ విధంగా పెంచుతున్నారా లేదా అనేకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు కన్సీవ్ చేయకముందే వాళ్ళను టెస్ట్ చేయాలంట. నేను వాళ్ళకి అంత జ్ఞానం ఉందా, అంత తెలివితేటలు ఉన్నాయా? తెలివితేటలు అంటే ఇక్కడ చదువు డబ్బో అది మాట్లాడతలేను. వాళ్ళిద్దరూ పిల్లల్ని పెంచగలరా, కరెక్ట్గా పెంచగలరా, వాళ్లకు సరిపోయేంత టైం కానీ నాలెడ్జ్ కానీ ఇవ్వగలరా? ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పగలరా? చెప్పలేనప్పుడు డజన్లు పిల్లల్ని కానీ ఇట్లా సమాజం మీదకి వదిలేస్తే వాళ్ళు ఇట్లనే తయారవుతారు కదా. అంటే దేర్ హ్యాస్ టు బి లిమిట్. నేను లిమిట్ అంటే నేను ఇక్కడ ఒకరినే కనండి ఇద్దరినే కనండి అంటలేను. ఒక్కరిని కన్నా కూడా ఒక్కరిని చక్కగా పెంచకపోతే వాడు ఇట్లనే ఒక రేపిస్టో, ఒక దోపిడీదారుడో, లేకపోతే ఒక దొంగనో, ఒక మర్డరరో అవుతాడు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరికీ, ఎందుకంటే పెరిగేంత వరకు, చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు 15 years వచ్చేంత వరకు అన్నా వానికి వాళ్ళే కదా మొత్తం, పేరెంట్సే కదా మొత్తం చెప్పాల్సింది. వాళ్ళు టైం ఇవ్వకుండా, వాళ్ళు వాని మీద అటెన్షన్ ఇవ్వకుండా, సూపర్వైజ్ చేయకుండా, ఏం చేయకుండా వాడిని అట్లా గాలికి వదిలేస్తే మీరు చూస్తే చాలాసార్లు పిల్లలు మాట్లాడుకుంటుంటే వింటుంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది. వాళ్ళు పెద్దగైనాక ఏమవుతారో అని ఇప్పుడే భయం అవుతుంది. నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా, నేటి పిల్లలే రేపటి రేపిస్టులు అయినా అవుతారు కదా, ఇఫ్ దే ఆర్ నాట్ గ్రోన్ ఇన్ ఏ ప్రాపర్ ఎన్వైర్న్మెంట్. ఒక మంచి అట్మాస్ఫియర్లో, ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో, మంచి సరౌండింగ్స్లో, మంచి సర్కిల్లో పెరగకపోతే అట్లనే తయారవుతారు కదా. తర్వాత స్కూల్కి పోతారు, కొందరు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతారు, కొందరు కంటిన్యూ చేస్తారు. కానీ ఎట్లాంటి స్కూల్లోకి పోతున్నారు? అక్కడ టీచర్లు ఎంతమంది ఉంటున్నారు? రోజుకు 6 గంటలు స్కూల్లో స్పెండ్ చేస్తారు కదా. సంవత్సరానికి మినిమం 200 రోజులు స్పెండ్ చేస్తారు కదా. అంటే దగ్గర 1200 గంటలు, అట్లా 12 ఏళ్ళు, 1200 గంటలు 12 ఏళ్ళు అంటే 14,400 గంటలు వాళ్ళు టీచర్లతోని, క్వాలిటీ పీపుల్తో గడుపుతున్నారు కదా. మరి టీచర్ల క్వాలిటీ బాగుందా? టీచర్లకు టెస్టులు పెట్టి వాళ్ళ క్వాలిటీ ఉంటేనే జాబులు ఇవ్వాలి. అమ్మా నాన్నలు కావడానికే టెస్ట్ పెట్టి వాళ్ళ క్వాలిటీ ఉంటేనే అమ్మా నాన్న కావచ్చు అని పర్మిషన్ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ పైనుంచి జరగాలి కదా. ఎన్నో విషయాల్లో మార్పు జరిగితే మేబీ 20 years తర్వాత వీళ్ళు, ఈరోజు పుట్టే పిల్లలు 20 years తర్వాత అందరూ కూడా ఒక క్వాలిటీగా పెరిగే ఛాన్స్ ఉంది. క్వాలిటీ మనుషులేమో ఒకరిని ఇద్దరిని కానీ అక్కడికి ఆపేస్తున్నారు, వాళ్ళకు టైం ఎఫర్ట్ పెట్టి వాళ్ళని కొంచెం మంచిగా తయారు చేస్తున్నారు. మిగతా వాళ్ళు 3 4 10 మందిని కూడా కనిపడేస్తున్నారు. అంటే ఇక్కడ క్వాలిటీ పీపుల్ పర్సంటేజ్ తగ్గుతుంది, క్వాలిటీ లేని పీపుల్ పర్సంటేజ్ పెరుగుతుంది. అన్నప్పుడు చెడు పెరుగుతుంది, మంచి తగ్గుతుంది. ఎక్కడి నుంచి జరుగుతుంది ఫైటింగ్? డామినేషన్ వాళ్ళదైనప్పుడు ఈ మంచి ఎక్కడి నుంచి గెలుస్తుంది? సో నేనేమంటున్నా, 100% గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ పెళ్ళికి టెస్ట్ పెడతారా లేదా పిల్లలు కనడానికి టెస్ట్ పెడతారా, కానీ వీళ్ళు పిల్లల్ని కనే స్థాయిలు ఉన్నారా లేకపోతే పిల్లల్ని కనే అర్హత వీళ్ళకు ఉందా లేదా అనే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ 100% పెట్టాలి. ఆర్ దే ఎలిజిబుల్ ఆర్ నాట్? ప్రతి దానికి ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీనికి ఎందుకు లేదు? మరి ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండాలి. లేకపోతే రేపటికి కొత్త మనుషులు భూమి మీద జమైతూనే ఉంటారు. వాళ్ళ తప్పేం లేదు కదా, వాళ్ళు ఎట్లా పెంచితే అట్లా పెరుగుతారు. మనమేమి అడవిలో జంతువులం కాదు కదా, మనమే పెరగడానికి. మన సరౌండింగ్స్ వల్లనే మనం అట్లా తయారవుతాం. కాబట్టి మన సరౌండింగ్స్, అమ్మా నాన్నలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళ మాట తీరేంది, వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతున్నారా, మంచి మాటలే మాట్లాడుతున్నారా, వాళ్ళు ఎట్లాంటి జ్ఞానం వీళ్ళకి పంచుతున్నారు? ఇట్లాంటి జ్ఞానమా? పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళని పోయి రేప్ చేయనే జ్ఞానమా? ఆడపిల్లలంటే ఇంట్లోనే ఉండాలి, బయట తిరిగితే వాళ్ళు తప్పుడు వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనే జ్ఞానమా? మనిషికి రెస్పెక్ట్ ఇవ్వద్దనే జ్ఞానమా? ఎక్కడన్నా తప్పు చేసే ఛాన్స్ వస్తే ఆ తప్పు నువ్వు చేసే అనే జ్ఞానమా? చీటింగ్ జ్ఞానమా? గలీజ్ అలవాట్లు చేసుకునే జ్ఞానమా? ఏం జ్ఞానం ఇస్తున్నారు వీళ్ళు? అసలు పిల్లల్ని పట్టించుకుంటున్నారా? నేను ఓన్లీ
ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ గురించి మాట్లాడతలేను, అంటే పైసలు తక్కువ ఉన్న కమ్యూనిటీ గురించి మాట్లాడతలేను, నేను ఎథికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా. ఈ బీసీ ఎథికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, నో ఎథిక్స్ నో వాల్యూస్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా. అది అత్యంత గొప్పోళ్ళల్లో ఉండొచ్చు, అత్యంత పేదోళ్ళల్లో ఉండొచ్చు ఫైనాన్షియల్లీ, కానీ వాళ్లకు పిల్లల్ని పెంచే శక్తి లేనప్పుడు, ఆ నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడమే తప్పు, పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అనడం 100% తప్పే. సో మళ్ళీ నేను రోబో రెఫరెన్సే తీసుకుంటున్నా. రోబోకి ఫీలింగ్స్ లేవు, దానికి ఏది కరెక్టో ఏది తప్పో తెలియదు అన్నప్పుడు ఈ సొసైటీలో అది తిరగడానికి పర్మిషన్ లేదు అని దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు, ఒక మనిషి బర్త్ తీసుకుంటున్నప్పుడు వాడు పుట్టినాక పెరిగే ప్రాసెస్లో వాళ్ళ అమ్మ నాన్నకు వానికి పెంచే స్కిల్స్ లేవు, వాడిని పెంచేంత తెలివితేటలు లేవు, ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, వాళ్ళు వీళ్ళని పెంచలేరు. అది ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళని సరిగ్గా పెంచలేరు అన్నప్పుడు వాళ్ళకు కనే అర్హత 100% లేదు. అక్కడ పుట్టుక దగ్గరనే వాళ్ళని ఆపేస్తే పెరిగి పెద్దయినాక ఇట్లాంటి క్రిమినల్స్గా వాళ్ళు తయారుగారు. అంతే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇది ఎంత ఇంప్రాక్టికల్ అనిపించినా ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే చేంజెస్ వస్తాయి అనిపించింది. సొల్యూషన్ అంటే ద సొల్యూషన్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. బేసిక్స్ నుంచి మారాలి. ఈరోజు నేను ఒక స్పీచ్ ఇస్తారు, రేపు ఇంకొకరు ఒక స్పీచ్ ఇస్తారు, మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, ఇంకొకరు వచ్చి ఇంకొకటి చేస్తారు, ఇప్పుడు ఏదైనా నేరం చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తారు, నెక్స్ట్ టైం ఇంకొక నేరం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు ఎథిక్స్ లేనోళ్ళు, ఒక ప్రాణానికి విలువ లేనోళ్ళే కదా అవతల ప్రాణం తీసేది. అంటే వాళ్ళకు అవతల ప్రాణం విలువ తెలియదు అని కాదు, ఇక్కడ ప్రాణం విలువనే తెలియదు. ప్రాణం విలువ తెలియనప్పుడు వాళ్ళ ప్రాణం విలువ కూడా వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి పనులు చేసేటప్పుడే వాళ్ళు చచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళని చంపేసినా వాళ్ళకు ప్రాణం ఇంత విలువైందని తెలియనప్పుడు వాళ్ళు చచ్చిపోవడానికి కూడా రెడీ ఉంటారు. ఇప్పుడు ఈ కోల్కతా రేప్ ఇన్సిడెంట్లో కూడా అతను దొరికినాక ఏమన్నాడు, ఏం చేస్తారు, ఉరిదీస్తారా, తీసేసుకోండి అంటున్నాడు. మరి ఏం చేయాలి? సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. కాబట్టి దేర్ హ్యాస్ టు బీ అన్ ఎలిజిబిలిటీ టెస్ట్ టు మేక్ కిడ్స్, టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. దేర్ హ్యాస్ టు బీ అ టెస్ట్. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.